విజయం అందించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎన్డీఏ ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. ఎమ్మెల్యేగా బోనెల విజయ్ చంద్ర గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్వతీపురంలోని బైపాస్ రోడ్లోని ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తాను అఖండ విజయం సాధించడంలో కష్టపడిన ఎన్డీఏ కూటమికి చెందిన ప్రతి కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో పార్వతీపురంలో జరిగినటువంటి అక్రమాలను వెలికితీసి పేదవాళ్లను ఆదుకుంటానని, అక్రమాలు, కబ్జాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటానని, కష్టంలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. ఏ కష్టం వచ్చినా తనను డైరెక్ట్ గా సంప్రదించాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భవిష్యత్తు మారుతుంది, రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు పార్వతీపురం కూడా ఊపిరి పీల్చుకుంటుంది. ఈ గొప్ప చరిత్రలో నాతో కూడా మీరు అందరూ కూడా చరిత్ర సృష్టించే చరిత్రకారులే ఉండండి. మిగతా వాళ్ళందరూ మనం సృష్టించిన చరిత్రని చదివే వ్యక్తులుగా తయారు చేద్దాం. మీరందరికీ పేరు పేరు ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా ఎన్ని విద్యలు, ఎన్ని సర్వేలు, జగనే వస్తాడు, జగనే వస్తాడు అన్నాడు. వచ్చాడా? ప్రజల తిరుగుబాటు ఎలాగుంటుందో రాష్ట్రం మొత్తం చూసింది. ప్రజల తిరుగుబాటు ఎలాగుంటుందో ఒక అహంకారి, ఒక పెద్దంగారి తీర్పుతో ఢిల్లీలో కూర్చున్నాడు. రేపు జరగబోయే అసెంబ్లీ సభలు కూడా వస్తారో రాదో కూడా తెలియదు. వారు వన్ సైడ్ అసలు ఎంత అంటే రేపు అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు గట్టిగా బూట్ సౌండ్ చేస్తే అది ఇంకా అయిపోతుంది. ఇక మూడవదిగా చాలా వరకు మనందరికీ సంతకాలు పెట్టున్నాయి. మీ టీచర్లకు ఉద్యోగాలు లాంటి, అలాగే మిగతా తీసుకున్న అత్యధికంగా